లాస్ట్ క్లాస్లో అతివాదం గురించి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇవాళ అతివాద యుగం పుట్టడానికి కారణాలు ఏంటి ఒకసారి చూద్దామండి. అతివాద యుగం పుట్టడానికి కారణాలు ఏంటి? కారణాలు ఏంటి? ఇది మనకు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎప్పుడు అండి పోటీ పరీక్షలో ఒక లాజిక్ ఏంటంటే, ఈ క్రింది సంఘటనలో కానిదేది, అయినదేది, ఈ క్రింది వాటిలో తప్పేది, ఈ క్రింది వాటిలో ఒప్పేది అనే ప్రశ్నలు ఇస్తారండి హిస్టరీలో. డైరెక్ట్గా రావడం చాలా తక్కువ, వచ్చిన ఒకటి ఉంటుంది, అది మనకు కరెక్ట్గా తెలుస్తుంటుంది. అందుకని మనం ఎప్పుడు నేను ఎందుకు జస్ట్ ఒక 5-5 నిమిషాలకే ఒక్కొక్క వీడియోని పెడుతున్నానంటే, ఒక టాపిక్ని మనం పూర్తిగా నేర్చుకోవాలండి. అలా నేర్చుకున్నప్పుడే ప్రశ్న ఎలా వచ్చినా మనం చేయగలుగుతాం. మనం కొద్దిగా నేర్చుకున్నామంటే అట్లా చేయలేము. అందుకని ఇప్పుడు నిన్న క్లాస్లో మనం అతివాదం అంటే ఏంటి, దానికి మరొక పేరేంటి, ఆ కాలం ఏంటి అన్నదాన్ని చర్చించుకున్నాం. ఇప్పుడు అతివాదులు పుట్టడానికి దారి తీసిన కారణాలు ఏంటి, ఇది ఒకసారి చూద్దాం. అతివాదులు పుట్టడానికి దారి తీసిన కారణాలు ఏంటి? నెంబర్ 1, యువతరం కాంగ్రెస్ పట్ల వ్యతిరేకం. చూడండి, యువతరం కాంగ్రెస్ పట్ల వ్యతిరేకం, ఇది ఒక పాయింట్. వ్యతిరేకం నెంబర్ 1. యువతరం, యువ నాయకులు, యువ రక్తం కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు, అంటే మితవాదులు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ పద్ధతులు దానికి వ్యతిరేకం నెంబర్ 1. నెంబర్ 2, బ్రిటిష్ పాలనలో భారతదేశంలో ఆర్థిక సాంఘిక సంపాదన వృద్ధి చెందుతుందనే ఆలోచన, నమ్మకం యువతరానికి లేదు. నెంబర్ 2 పాయింట్. నెంబర్ 3, భారతదేశ సంపద బ్రిటన్కి వెళ్ళిపోతుంది. భారతదేశ సంపద బ్రిటన్కి వెళ్ళిపోతుంది. నెంబర్ 3. నెంబర్ 4, 1686లో జపాన్ వృద్ధి, చిన్న దేశం జపాన్ వృద్ధి. నెంబర్ 5, ఇథియోపియా చేతులు ఇటలీ ఓటమి. ఇథియోపియా చేతిలో ఇటలీ ఓటమి, ఇటలీ ఓటమి. నెంబర్ 6, రష్యాను జపాన్ ఓడించింది. జపాన్ ఓడించింది. నెంబర్ 6. నెంబర్ 7, బ్రిటిష్ వాళ్ళు అధికార వ్యామోహం. బ్రిటిష్ వాళ్ళ అధికార వ్యామోహం, అధికార వ్యామోహం అంటే మేబీ నెంబర్ 1. ఎప్పుడో కానీ మనకు మామూలుగా అనుకుంటామండి, ఇగో ఉండకూడదు. నేను, నాకు మించిన వాళ్ళు, నాకు తెలిసింది, నాకు తెలియకుండా ఉన్నది, నేనే చేయగలుగుతాను, నాకే తెలుసు అన్నవాళ్ళు చరిత్రలో లేరు. హిస్టరీ సార్గా చెప్తున్నాను, చరిత్రలో లేరు. అట్లా వాళ్ళు కుప్పకూలిపోతారు. ఈ ప్రపంచం మీద కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది రాజులు నేను అన్నవాళ్ళు, వాళ్ళ అంతం అక్కడికి అయిపోతుంది. అది ఎవరైనా కానండి. ఇప్పుడు సబ్జెక్టు నాకే తెలుసు, నాకు మించిన వాళ్ళు ఇంకొకరు లేరు, నేనే చెప్పగలుగుతానంటే ఆ రోజు వాళ్ళ పతనం స్టార్ట్ అయిపోతుంది. చరిత్రలో మనం నేర్చుకున్న సత్యం అది. కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా అదే చెప్పారు, మేమేను ఈ ప్రపంచ అధికారాన్ని మేమే శాసిస్తాము, మాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అని ఎప్పుడు అన్నారో అప్పుడే వాళ్ళ పతనం స్టార్ట్ అయిపోయింది. ప్రపంచ దేశాలు అక్కడక్కడ ఓటమి వస్తాయి. చిన్న చిన్న దేశాలు చూడండి, ఇథియోపియా ఇటలీని ఓటించబెట్టండి, చిన్న దేశం ఇథియోపియా, పెద్ద దేశం ఇటలీ ఓడిపోయింది. రష్యా అతిపెద్ద దేశం జపాన్ ఓడించింది. ఇవన్నీ ఇన్స్పిరేషన్ అయింది ఎవరికి అంటే అతివాద యుగానికి ఇన్స్పిరేషన్ అయింది, అతివాద యువకులకు ఇన్స్పిరేషన్ అయింది. అందుకని ఈ అంశాలన్నీ దృష్టిలో తీసుకుని వచ్చారు. దానికి తోడు రష్యాలో మరొక పాయింట్, 8వ పాయింట్, రష్యాలో రాడికల్ ఉద్యమం పుట్టుకొచ్చింది. ఒకసారి చూడండి, రాడికల్ ఉద్యమం ఇన్స్పిరేషన్ మన వాళ్ళకి. అంటే విప్లవ నాయకులు, కొంతమంది యువరత్నం, యువ నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు, కొంతమంది విప్లవ నాయకులు ఎలాగైనా సరే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం చదివేయాలని విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు వాళ్ళు.
అహింస మార్గం నేను ఫర్ ఎగ్జాంపుల్ భగత్ సింగ్, అజిత్ గురు, రాజ్ గురు, సో చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, ప్రీతిలత వడ్డేదారు, కలిని, సో ఇంకా చెప్పుకోకపోతే చాలా మంది ఉన్నారండి. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక హింసా మార్గాన్ని ఎన్నుకున్నారు. దాని కాన్సెప్ట్ ఏంటంటే మనకు రష్యాలో వచ్చిన రాడికల్. సో ఇవన్నీ రావడానికి మనకి ఈ అంశాలన్నీ దోహదం చేసే అతివాదంగా పుట్టడానికి దారితీసిన ప్రధానమైన కీలక అంశాలు. ఈ అతివాదంగా పుట్టడం దారితీసిన ప్రధానమైన కీలక అంశాలు కాబట్టి మనకు చాలా మంది అతివాదంలో బాగున్నారు. సో దానికి తోడు ఈ విప్లవ నాయకుల ప్రధానమైన కేంద్రం ఏదంటే బెంగాల్. బాగా గుర్తుపెట్టుకోవాలండి, బెంగాల్. అన్ని విప్లవాలు బెంగాల్లోనే పుట్టుకొచ్చాయి, బెంగాల్లోనే స్టార్ట్ అయ్యాయి అన్ని విప్లవాలు. అలా బెంగాల్లో పుట్టుకొచ్చాయి కాబట్టి ఈ బెంగాల్ ప్రాంతంలో చెందిన కీలకమైన వ్యక్తి ఎవరంటే మనకి బిపిన్ చంద్రపాల్. సో ఈ కాన్సెప్ట్తో మనకి ఇది జరగడం జరిగింది. కాకపోతే సుమారు 10 మంది పైన ఉన్నారు ఎవరు అతివాద నాయకులు. వీళ్ళలో కీలకమైన వ్యక్తులు 3 ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అరవింద ఘోష్ ఒక వ్యక్తి, కీలకమైన వ్యక్తి. దానికంటే బాగా పాపులర్ అయిన వాళ్ళు బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్. వీళ్ళు బాగా పాపులర్ అయ్యారు. వీళ్ళు తీసుకొచ్చిన నిర్ణయాలు భారత స్వతంత్రోద్యమంలో ఒక కీలకమైన ఘట్టం. బ్రిటిష్ వాళ్ళు కూడా కాస్త ఇబ్బంది కలగడం జరిగింది. దీనికి తోడు మనకి 1905లో బెంగాల్ విభజన అనేది అతివాదంగా పుట్టడానికి ఒక కీలకమైన ఆధారంగా మనము చెప్పుకుంటాం అన్నమాట. సో ఇవేంటి అతివాదంగా పుట్టడానికి కీలకమైన ఆధారాలు. త్వరలో మనకు వీడియో చూస్తున్న వాళ్ళకి, అలాగే సబ్స్క్రైబర్స్కి త్వరలో మనకు 2025 పూర్తి అయిపోయి 26లో మనం అడుగు పెట్టబోతున్నాం. సో 26 వరకు రేపు దాని గురించి ఒక వీడియో చేస్తున్నానండి. కాకపోతే వీడియో వీడియో నిలిపే ముందు చివరిలో మనకి నేను డైలీ ఒక షార్ట్ వీడియో పెడుతున్నాను. సో వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఓవరాల్ మోడర్న్ హిస్టరీ గురించి వెరీ ఇంపార్టెంట్ వీడియో 3, 2, 4 డైలీ పెడుతున్నాను. దాంట్లో బోర్ కొడుతున్నానని ఒక సాంగ్ కూడా దానికి యాడ్ చేస్తున్నాను. జస్ట్ అది నాకు యాక్చువల్గా అది పెట్టడం ఇష్టం లేదండి. ఆ సాంగ్ అక్కడ పెట్టడం ఇష్టం లేదు, ఎందుకంటే చదువుకునే దీంట్లో ఆ ఒక సాంగ్ లేదు. కాకపోతే మామూలు వీడియో పెట్టినప్పుడు ఎవరు చూడలేదు. సాంగ్ పెట్టిన తర్వాత ఒకేసారి 1000 మంది, 1500 మంది ఇటు వెళ్ళిపోతూ ఉంటాం. సో కాబట్టి దాన్ని యాడ్ చేస్తున్నాను. కాకపోతే ప్రశ్నలు ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. మిగతా రేపు ప్రశ్నలు మీతో కలుస్తాను. థ్యాంక్ యూ.